వెల్కమ్ టు మై ఛానల్ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు నాకు కమ్మలు కుట్టిస్తున్నారు. ఇక్కడ జఫర్గఢ్లో ఒక టెంపుల్ ఉంది, అక్కడ కుట్టిస్తున్నారు. నేను ఎలా రెడీ అయ్యాను చూడండి. కొత్త ఇయర్స్ చూపిస్తారు రండి. ఇదిగో చూడండి. బాగున్నాయి కదా ఫ్రెండ్స్? ఎలా ఉన్నాయో కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. వచ్చేయండి, టెంపుల్కి వెళ్దాం. లెట్స్ గో. అవంశీకి అయితే ఇయర్ రింగ్స్ కుట్టించడానికి మేము గుడికి వెళ్ళడం జరిగింది. సో ఈ గుడి ఎక్కడ అంటే మా వదిన వాళ్ళ ఇంటికి బ్యాక్ సైడ్లో ఉంటుంది. నరసింహస్వామి టెంపుల్ అనమాట. సో ఇది చాలా పురాతనమైనది. సో పైన అక్కడ గుట్ట కనిపిస్తుంది కదా, ఆ గుట్ట పైన కూడా నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది. సో వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ గుళ్ళో దర్శనం చేసుకుంటారు. లోపలికి వెళ్ళి చూద్దాం రండి. సో ఎలా ఉందో గరుడ స్తంభం అండి ఇది. సో చూడండి, పల్లెటూరు అంటే ఎలా ఉంటుందో, పచ్చని వాతావరణము, పల్లె వెలుగు కదండి. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది పల్లెటూర్లకు వెళ్ళినప్పుడు. పచ్చని పొలాల మధ్య మనం అలా తిరుగుతూ ఉంటే ఎంతో ఆనందంగా ఉంటుంది. చూడండి, అన్ని గుట్టలు, పంట పొలాలు, చెట్లు, తాటికల్లు. సో చాలా అందంగా ఉంటుందంటే పచ్చని వాతావరణము. సో టెంపుల్లోకి వచ్చేసామండి. అయ్యగారు పూజ చేస్తున్నారు. సో అవంశీ వాళ్ళ అక్క వాళ్ళండి. సో చూడండి, ఇక్కడ చోలు కుట్టించి ఫంక్షన్కి గాను చాలామంది వచ్చారు. చోలు కుట్టే ఆయన కూడా వచ్చాడు. అయ్యగారు పూజ చేస్తున్నారండి లోపల. చూడండి లోపల అవంశీ వాళ్ళ అక్క వాళ్ళండి వీళ్ళు. సో ఇప్పుడు వాళ్ళ మావయ్య, ఇతనే అవంశీకి చోలు కుట్టేది. సో లోపలైతే పూజ జరుగుతుంది. అయ్యగారు అయితే బయటకు వచ్చారు. సో చూడండి, అక్కడ బయట అయ్యగారు వచ్చారు. అవంశీ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ తాతయ్య అయితే అయ్యగారికి కాలు ముక్తున్నారు. చోలు కుట్టే ఆయన అవంశీకి చోలు కుడుతున్నాడు. సో చూడండి, ఈ పిల్ల ఎంత రాక్షసి పిల్ల అండి, కొంచెం కూడా ఏడవట్లేదు. ఇలానే ఉన్నారండి మీరు కూడా చిన్నప్పుడైతే. సో చూడండి, ఎలా కుడుతున్నా కూడా అసలు గింత కూడా ఏడపలేదండి, నవ్వుతుంది చూడండి. 2 చెవులకండి, అసలు ఒక్క చెవుకి కుట్టినప్పుడు కూడా ఏడవలేదండి. చాలా ధైర్యం ఈ పిల్లకి. రాక్షస అనొచ్చండి ఈ పిల్లనైతే. చిన్నప్పుడైతే యాక్చువల్గా చెవులు కుడుతుంటే బాగా ఏడుస్తారు కదా, కానీ అసలు కొంచెం కూడా ఏడుపులేదండి. చూడండి, మీరే గమనించండి ఎలా నవ్వుతుందో. చూడండి ఎలా నవ్వుతుందో పిచ్చి పిల్ల. చెవులైతే కుడుతున్నారు. వాళ్ళ మావి వాళ్ళు కూర్చుందండి, నవ్వుతుంది చూడండి, కొంచెం కూడా ఏడవకుండా. పాప అయితే చాలా క్యూట్గా ఉంది కదండి పాప. సో చిన్నపిల్లలు అయితే ఎలా ఏడుస్తారండి, చెవులకి కుడుతూ ఉంటే చాలా ఘోరంగా ఏడుస్తూ ఉంటారు. కానీ ఈ పాప అయితే ఎంత ధైర్యంగా కూర్చుందో చూడండి. అవంశీ గట్టి పిల్ల అండి, మొండి పిల్ల కూడా. సో చూడండి ఎట్లా చూస్తుందో చూడండి, కొంచెం కూడా ఏడుపు లేదు. కుట్టించుకుంటే మంచిగా కుట్టించుకుంటుంది కూర్చొని. మీరు కూడా అలానే చిన్నప్పుడు కుట్టేటప్పుడు ఏడ్చారండి? ఒకవేళ మీరు ఏడ్చినట్టయితే ఏడ్చా అని చెప్పి, ఏడవపోతే ఏడవలే అని చెప్పేసి మీరైతే కామెంట్ పెట్టండి. చూడండి ఎలా కూర్చుందో, కొంచెం కూడా ఏడుపులేదండి. కుట్టడం మొత్తం అయిపోయింది. వాళ్ళ మామయ్యకి అయితే అవంశీ వాళ్ళ డాడీ కండవా కప్పడం జరిగింది. అవంశీ అయితే గుళ్ళోకి వెళ్తుందండి. కుట్టించుకున్న తర్వాత దేవుడికి మొక్కడానికి అయితే గుళ్ళో లోపలికి వెళ్తుంది. చూడండి ఎలా మొక్కుతుందో దేవుడికి అయితే, నరసింహస్వామికి అండి. చాలా భక్తి కూడా అండి ఆమెకి. అక్కడ వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీ అయితే లోపలికి వెళ్ళారు. సో ముగ్గురు కలిసి దేవుడికి అయితే దండం పెట్టుకుంటున్నారు. చూడండి నరసింహస్వామి అండి. వాళ్ళ అమ్మ నాన్న అవంశీ అయితే కూర్చున్నారు. సో అవంశీ వాళ్ళ నాయనమ్మ తాతయ్య అయితే వాళ్ళకి బట్టలు పెడుతున్నారు. చూడండి
వాళ్ళ అమ్మకి జాకెట్ ముక్కలు, వాళ్ళకి ఆ మనిషికి డ్రెస్ పెడుతుంది వాళ్ళ నాయనమ్మ అయితే. వాళ్ళ తాతయ్య వాళ్ళ డాడీ